ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సండే కాబట్టి యాక్చువల్గా ఫన్ డే నడవాలి, కానీ హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొచ్చి మాట్లాడించడం జరిగింది శనివారం. అయితే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావాలి కాబట్టి ఆదివారం కూడా ఆ గేమ్ కొనసాగింది. ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు టాప్ 5లో ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వచ్చిన వాళ్ళు రివీల్ చేశారు. అలాగే వాళ్ళ ఆట ఎలా ఉందో చెప్తూ ఏమేమి మార్చుకోవాలో, ఎలా ఉండాలో కూడా హింట్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడం జరిగింది. అయితే ఈ వారం ఎలిమినేషన్లో దివ్య ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయి, కానీ ఎమాన్యుయల్ తీసుకున్న ఆ డెసిషన్ వల్ల ఎలిమినేషనే లేకుండా ఆగిపోవడం జరిగింది. అండ్ వచ్చిన హౌస్ మేట్స్లో, వెల్ విషర్స్లో ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం ఏంటి అంటే, తనుజ వెల్ విషర్స్ అంటే ముద్దమందారం టీం వచ్చారు. ముద్దమందారం హరిత అండ్ పవన్ సాయి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు రాగానే తనుజ చాలా ఎమోషనల్ అయింది. నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా అమ్మ ఇంట్లోకి రావడం నాకు హ్యాపీగా ఉందని చెప్పేసి తను ఏడవడం స్టార్ట్ చేసింది. పవన్ సాయి హరితని చూసి తనుజ చాలా ఎమోషనల్ అయింది. అంటే హరిత నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అందరూ కూడా మనల్ని ట్రోల్ చేస్తున్నారు, మీ ముద్దమందారం అందరికీ చెవులో పువ్వులు పెడుతుంది, ఇలాంటి మాటలు చాలా తప్పుగా మాట్లాడడం అండ్ ట్రోల్ చేయడం కూడా బయట జరుగుతుంది. కానీ నువ్వు చాలా చక్కగా ఆడుతున్నావు భరణి, మీ బాండింగ్ ఏం తప్పు కాదు. తల్లి పిల్లల బాండింగ్ని తప్పంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు నాన్న అనే కదా పిలుస్తుంది నువ్వు తన కూతురనే కదా చూస్తున్నావు. ఆ బాండింగ్ ఎలా తప్పు అవుతుంది? బయట ఎక్కడ అదేం నెగిటివ్గా లేదు, మీరు ఆ విధంగానే ఆడండి. అయితే ఆట దగ్గరికి వచ్చేసరికి బాండింగ్స్ పెట్టుకోకండి అని చెప్పేసి అన్నారు. సో కొన్ని ఫొటోస్ తీసి ఆ మూవీ క్యారెక్టర్స్ ఇంట్లో ఎవరనేది చెప్పమంటున్నారు నాగార్జున. అప్పుడు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని తీసి భరణికి ఇది డెడికేట్ చేస్తాను అని అంటే, అందులో ఫేమస్ డైలాగ్ చెప్పు పవన్ సాయి అంటే, అది నా పిల్లరా అని చెప్పేసి అన్నాడు. సో ఇదంతా కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు నాన్నగారు కొంచెం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పగానే భరణి నవ్వడం అండ్ హౌస్ అంతా నవ్వడం అండ్ తనుజకి అండ్ పవన్ సాయికి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని తెలియడంతో, మీ ఇద్దరికి మాట ఇచ్చాను ఇలా మాట్లాడుతూ ఉండడంతో కళ్యాణ్ కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. కళ్యాణ్ కొంచెం నవ్వుతూనే ఉన్నాడు, బట్ కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినట్టు అనిపించింది. కెమెరాస్ కూడా కళ్యాణ్ని ఎక్కువ ఫోకస్ చేస్తాయి వీళ్ళు వచ్చినప్పుడు. అయితే టాప్ 5లో కళ్యాణ్ని కూడా హరిత పెట్టడంతో సో కళ్యాణ్ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాడు అని చెప్పేసి అనిపించింది. అంతేకాదు ఇప్పుడున్న గేమ్లో ఎవరైతే వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ని పెడుతున్నప్పుడు తనుజకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ టాప్ 5లో తనుజ డెఫినెట్గా ఉంది. అంటే తనుజ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ కూడా ఒక 2-3 టాప్ 5లో లేరు, కానీ కళ్యాణ్ కూడా చాలా వాటిలో ఉన్నాడు. సో కాబట్టి కళ్యాణ్ అండ్ తనుజల్లో బిగ్ బాస్ విన్నర్ ఒక్కరు అనేది డెఫినెట్గా కన్ఫామ్ అయినట్టే. సో వీళ్ళ ఓటింగ్స్ ఒకసారి హై అవుతున్నాయి, ఒకసారి లో అవుతున్నాయి. ఇద్దరిలో ఒకరు 1 పొజిషన్కి, తర్వాత 2 పొజిషన్కి ఇలా వస్తూ ఉన్నారు. సో కాబట్టి కళ్యాణ్ ఆర్ తనుజ బిగ్ బాస్ విన్నర్ ఇదైతే కన్ఫర్మ్ అనే చెప్పేసుకోవాలి. ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా టాప్ 5లో వీళ్ళని డెఫినెట్గా ఉంచారు. సో టాప్ 5లో మరి ఎవరుంటారని మీరు అనుకుంటున్నారనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్ టీవీ.